కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా, గతంలో కోల్ మినిస్టర్గా, మైనింగ్ మినిస్టర్గా పరాలో జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనవి చేస్తా ఉన్నాను. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా స్వర్గీయ అనంత్ కుమార్ గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు. కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా, గతంలో కోల్ మినిస్టర్గా, మైనింగ్ మినిస్టర్గా పరాలో జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనవి చేస్తా ఉన్నాను. 2029 ఉండవు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి సరిహద్దులు నిర్ణయించాల్సి వస్తుంది. సరిహద్దులు నిర్ణయిస్తాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలు, పార్లమెంటులు విడిగా చేయడానికి లేదు. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక్కొక్క పార్లమెంటులో అప్పుడు కూడా 7 అసెంబ్లీలు ఉన్నాయి. కాబట్టి ప్రక్రియ ఇప్పుడు 29 లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగదు. 29 తర్వాత మళ్ళీ రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుండొచ్చు. 29 తర్వాత కొత్త జనాభా సేకరణ ఆధారంగా ఏ ప్రాతిపాదికన మళ్ళీ ఈ యొక్క పునర్విభజన జరుగుతుందనే విషయం వచ్చేటువంటి పునర్విభజనకు ఉపయోగం. అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్ని మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మారుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతుంది, ఎస్టీ రిజర్వేషన్ మారుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్ 3 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చట్టసభ. ప్రక్రియ అంతే ఉంటుంది, నెంబర్ అంతే ఉంటుంది, నెంబర్ మారదు, కానీ స్థానాలు మారుతాయి. 2029 ఉండవు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి సరిహద్దులు నిర్ణయించాల్సి వస్తుంది. సరిహద్దులు నిర్ణయిస్తాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలు, పార్లమెంటులు విడిగా చేయడానికి లేదు. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక్కొక్క పార్లమెంటులో అప్పుడు కూడా 7 అసెంబ్లీలు ఉన్నాయి. కాబట్టి ప్రక్రియ ఇప్పుడు 29 లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగదు. 29 తర్వాత మళ్ళీ రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుండొచ్చు. 29 తర్వాత కొత్త జనాభా సేకరణ ఆధారంగా ఏ ప్రాతిపాదికన మళ్ళీ ఈ యొక్క పునర్విభజన జరుగుతుందనే విషయం వచ్చేటువంటి పునర్విభజనకు ఉపయోగం. అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్ని మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మారుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతుంది, ఎస్టీ రిజర్వేషన్ మారుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్ 3 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చట్టసభ. ప్రక్రియ అంతే ఉంటుంది, నెంబర్ అంతే ఉంటుంది, నెంబర్ మారదు, కానీ స్థానాలు మారుతాయి. 2029 ఉండవు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి సరిహద్దులు నిర్ణయించాల్సి వస్తుంది. సరిహద్దులు నిర్ణయిస్తాం. ఇప్పుడు అసెంబ్లీల వారిగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలు, పార్లమెంటులు విడిగా చేయడానికి లేదు. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఒక్కొక్క పార్లమెంటులో అప్పుడు కూడా 7 అసెంబ్లీలు ఉన్నాయి. కాబట్టి ప్రక్రియ ఇప్పుడు 29 లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగదు. 29 తర్వాత మళ్ళీ రేపు పార్లమెంట్లో చర్చ జరుగుతుండొచ్చు. 29 తర్వాత కొత్త జనాభా సేకరణ ఆధారంగా ఏ ప్రాతిపాదికన మళ్ళీ ఈ యొక్క పునర్విభజన జరుగుతుందనే విషయం వచ్చేటువంటి పునర్విభజనకు ఉపయోగం. అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అన్ని మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ మారుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతుంది, ఎస్టీ రిజర్వేషన్ మారుతుంది. ఇప్పుడు అన్ని రిజర్వేషన్ 3 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు చట్టసభ. ప్రక్రియ అంతే ఉంటుంది, నెంబర్ అంతే ఉంటుంది, నెంబర్ మారదు, కానీ